హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి నేను బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తానండి. ఇది వచ్చేసి మనకి క్రాస్ కటింగ్ బ్లౌజ్ అనమాట. ఇది శారీ వచ్చేసి మనకి ఇదన్నమాట. దీనికి వచ్చేసి మనకి సెల్ఫ్ కలర్ బ్లౌజే వచ్చిందండి. దీనికోసం నేను ఇలా పళ్ళులోను ఇలా మనకి ఆపోజిట్ ఉంది కదా, దీనికోసం నేను ఆపోజిట్ బ్లౌజ్ అన్నది తీసుకున్నానండి. ఆపోజిట్ బ్లౌజ్ తీసుకొని దీనికి వచ్చేసి మనకి సేమ్ శారీ పీస్ ఉంది కదండి, ఈ శారీ పీస్ తోటి నేను బెలూన్ హ్యాండ్స్ అన్నది స్టిచ్ చేయాలనుకుంటున్నానండి. క్రాస్ కటింగ్కి మనకి బెలూన్ హ్యాండ్స్ అన్నది స్టిచ్ చేయాలనుకుంటున్నానండి. అంటే మొత్తం బాడీ పార్ట్కి అంతా వచ్చేసి మనకి ఈ బ్లౌజ్ పీస్ తీసుకొని మనకి హ్యాండ్స్కి వచ్చేసి నేను ఈ పీస్ తోటి నేను బెలూన్ హ్యాండ్స్ అనేది స్టిచ్ చేయాలనుకుంటున్నానండి. ఇప్పుడు నేను ఎలా కట్ చేయాలనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. ఫస్ట్ వచ్చేసి మనకి లైనింగ్ పీస్ తీసుకున్నాను. ఈ లైనింగ్ పీస్ వచ్చేసి మనకి 80 సెంటీమీటర్ లైనింగ్ పీస్ అన్నది సరిపోతుందండి. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మనము ఆల్తి బ్లౌజ్ యొక్క నడుము లూజ్ అన్నది తెలుసుకోవాలండి. ఇది ఎందుకంటే మనకి నడుము లూజ్ ఎంత ఉన్నది ఇది తెలిస్తేనే మనకి ఆ బ్లౌజ్ అన్నది మనం కటింగ్ చేసుకోగలుగుతాం. కాబట్టి ఫస్ట్ వచ్చేసి మనము బ్లౌజ్ అన్నది ఏ సైజు తెలుసుకోవాలి. ఫస్ట్ ఇలా వచ్చేసి మనకి ఇక్కడ నుంచి మనము టేప్ తోటి ఇలా మెజర్ చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి మనకి చూడండి 25-30 ఇంచు ఉందన్నమాట. అంటే ఒక పావు ఇంచు మనకి 26 ఇంచులకి పావు ఇంచు తక్కువ ఉందన్నమాట. ఇలా పావు ఇంచు తక్కువ ఉన్నాయేం కాదు, ఇది 26 సైజ్ బ్లౌజ్గా మనం తీసుకోవచ్చండి. అంటే మనకి 26 ఇంచులు నడుము లూజ్ అనమాట. దీన్ని మనం ఇలా వచ్చేసి 4 భాగాలు చేసుకోవాలి. మనకి 26 ఇంచులు నడుము లూజ్ అంటే ఇది చిన్న సైజ్ బ్లౌజ్ అనమాట. టేప్ తోటి మనము 24కి ఇలా 4 భాగాలు చేసుకుంటే మనకి ఇక్కడ చూడండి 6.5 ఇంచు అన్నది వస్తుంది అనమాట. 26 ఇంచులు బ్లౌజ్ కదండి, ఇది నడుము లూజ్ వచ్చేసి మనము 6.5 ఇంచు తీసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మనము కింద మనకి క్రాస్ పీస్ లేకుండా లైనింగ్ అన్నది ఒక లైన్ అన్నది వేసుకోవాలి. ఇలా ఒక లైన్ అన్నది వేసుకోవాలండి. తర్వాత ఒక హాఫ్ ఇంచ్కి ఇంకొక లైన్ అన్నది మనకి బ్యాక్ సైడ్ మనము లోపలికి ఫోల్డ్ చేస్తాం కదా, దానికోసం ఒక హాఫ్ ఇంచ్ అన్నది ఇలా ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇలా ఎక్స్ట్రా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకి 6.5 ఇంచ్కి మనం ఇలా ఒక మార్కింగ్ అన్నది పెట్టుకోవాలి. ఇలా 6.5 ఇంచ్కి ఒక మార్కింగ్ తీసుకొని ఒక 1 ఇంచ్ అన్నది మనము బ్యాక్ సైడ్ టక్స్ పడతాం కదా, ఆ టక్స్ కోసం 1 ఇంచ్ అన్నది ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. కుట్ల కోసం మనకి మన ఇష్టం అనమాట. 1.5 ఇంచ్ కావాలనుకుంటే 1.5 ఇంచ్ పెట్టుకోవచ్చు, లేకుంటే 2 ఇంచులు పెట్టుకోవచ్చు అండి. నేను మోస్ట్లీ ఎక్కువ అన్నిటికీ 2 ఇంచులే తీసుకుంటానండి ఎక్కువ. నేను అందుకనే 2 ఇంచులు కుట్లలోకి క్లాత్ అన్నది తీసుకున్నాను అనమాట. టోటల్ వచ్చేసి మనకి 9.5 ఇంచ్ అన్నది వచ్చిందనమాట. ఇప్పుడు వచ్చేసి మనము బ్లౌజ్ యొక్క లెంత్ అన్నది చూసుకోవాలండి. ఇప్పుడు బ్లౌజ్ని మనము డైరెక్ట్గా ఆల్తి బ్లౌజ్ని ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉంది కదా, ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఇలా టక్స్ వరకు స్ట్రైట్గా ఇలా పట్టుకోవాలన్నమాట. ఇలా పట్టుకున్న తర్వాత మనం ఇక్కడ ఒక లైన్ అన్నది వేసుకున్నాం కదా, ఈ లైన్ దగ్గర నుంచి మనం కరెక్ట్గా బ్లౌజ్ని ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని మనకి ఎగ్జాక్ట్ పాయింట్ దగ్గరికి ఒక మార్కింగ్ అన్నది వేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి కరెక్ట్ పాయింట్ అనమాట. కొంచెం పైకి మనకి కుట్లకు మీరు ఎంతైతే కుట్లలోకి ఉంచుకోగలుగుతారో అంత పైన కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచ్ అన్నది వదులుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనము దీన్ని ఒక స్ట్రైట్ లైన్ అన్నది వేసేసుకోవాలి. ఈ కింద కూడా మనము అలానే ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేసుకోవాలి. ఇలా మనము ఒక లైన్ అన్నది డ్రా చేసుకున్నాం కదండి. ఇప్పుడు వచ్చేసి మనకి నడుము లూజ్ తెలిసింది అనుకోండి, మనకి ఆటోమేటిక్గా నెక్ షోల్డర్ వచ్చేసి మనము ఆల్తి బ్లౌజ్ నుంచి తీసుకోవాల్సిన అవసరం ఏం లేదండి, డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు అనమాట. ఈ చిన్న సైజ్ బ్లౌజులకి మనకి నెక్కి వచ్చేసి 2 ఇంచులు, షోల్డర్కి వచ్చేసి 3 ఇంచులు, టోటల్ వచ్చేసి 5 ఇంచులు తీసుకుంటే సరిపోతుందండి. సైజు అంటే 30 సైజ్ బిలో ఉన్నవన్నీ చిన్న సైజ్ బ్లౌజ్ కదా, వాటికి అన్నిటికీ మనకి 5 ఇంచులు కానీ, ఒకవేళ నెక్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళకి 5.5 ఇంచు కానీ అలా మనం మన కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి పెట్టుకోవచ్చు అండి. నేను ఇక్కడ 5 ఇంచులు తీసుకుంటున్నాను అనమాట. 5 ఇంచుల్లో మనకి 3 ఇంచులు వచ్చేసి షోల్డర్కి, 2 ఇంచులు వచ్చేసి నెక్కి తీసుకుంటున్నానండి. ఏ సైజు వాళ్ళకైనా కూడా మనకి షోల్డర్కి వచ్చేసి 3 ఇంచులు తీసుకోవాలి. కొంతమంది ఏమంటారు అంటే నెక్ మనకి కొంచెం బ్రాడ్ ఉండాలి, షోల్డర్ వచ్చేసి కొంచెం తక్కువ ఉండాలి అన్నప్పుడు మనకి ఇక్కడ మనం నెక్ సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెంచేసుకొని షోల్డర్ అన్నది తగ్గించుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మనము నెక్ షోల్డర్ కలుపుకొని ఎంతైతే తీసుకుంటామో ఎగ్జాక్ట్గా అంతే తీసుకోవాలండి. ఇక్కడ నుంచి కూడా ఒక 5 ఇంచులకి ఇలా మార్క్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎలాంటి క్రాస్గా లేకుండా నీట్గా మనకి వస్తుందన్నమాట. ఇక్కడ మనం పెట్టుకున్న పాయింట్ అన్నది మనం పెట్టుకోవడంలో కొంచెం అటు ఇటు అయినా కూడా మనకి
నెక్ మనకి చంక భాగంలో ముడతలు అన్నవి వస్తాయి అన్నమాట. ఇప్పుడు చూడండి, ఒకవేళ నేను ఇక్కడ ఈ మెజర్మెంట్ చూసుకోకుండా డైరెక్ట్గా ఇక్కడ పెట్టేసాను అనుకోండి, మనకి లైన్ అనేది ఇలా వస్తుంది అనమాట. ఇలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి ఇక్కడ బిర్రు అంటే మనకి చంక భాగం దగ్గర టైట్గా పట్టేస్తుంది అనమాట. అలా కాకుండా మనం ఎగ్జాక్ట్గా ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఒకవేళ లేదు నేను ఇక్కడ మెజర్మెంట్ పెట్టుకోకుండా ఇటు సైడ్కి మార్కింగ్ పెట్టుకున్నాను అనుకోండి, ఇలా వస్తుంది కదా. ఇలా వచ్చినప్పుడు ఏంటంటే మనకి చంక దగ్గర ముడతలు అన్నవి వస్తాయి అనమాట. అందుకు కాబట్టి మీరు కరెక్ట్గా ఇక్కడ ఎంతైతే పెట్టారో ఇక్కడ కూడా అంతే పెట్టుకొని ఒక మార్కింగ్ వేసుకొని మీరు డ్రా చేసుకున్నారనుకోండి, మీకు ఈజీగా ఉంటుందన్నమాట. అంటే మనకి చంక దగ్గర ఎలాంటి ముడతలు కానీ మనకి ఎలాంటి టైట్ రావటం కానీ లేకుండా నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుందండి. ఇప్పుడు వచ్చేసి మనకి నడుము లూజ్ 6.5 ఇంచ్ తీసుకున్నాం కదండి. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి అంటే చెస్ట్ని బట్టి తీసుకోవాలన్నమాట. చెస్ట్ ఎక్కువ ఉందనుకోండి 1.25 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ వాళ్ళ మెజర్మెంట్ని బట్టి మార్క్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ లేదు అంటే చిన్న సైజ్ బ్లౌజ్ కదండి, వీళ్ళకి చెస్ట్ కూడా ఎక్కువ లేదు అనుకున్నప్పుడు మీరు 7.5 ఇంచ్ అంటే 6.5 ఇంచ్ నడుము లూజ్కి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకుంటే సరిపోతుంది అనమాట. అంటే 7.5 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుందండి. అలానే మనకి కుట్లలోకి వచ్చేసి 2 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఈ రెండింటిని మనం ఇలా లైన్స్ అన్న వేసేసుకోవాలి. ఇలా లైన్స్ అన్న వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, మనకి చంక భాగంలో మనకు ఇలా ఒక స్ట్రైట్ లైన్ అన్నది వేసుకోవాలన్నమాట మిడిల్లో. ఒకవేళ మీకు ఇక్కడ ఎంత తీసుకోవాలి తెలియట్లేదు అంటే ఏ సైజు వాళ్ళకి ఎంత తీసుకోవాలన్నది తెలియకపోతే మీకు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదండి. ఇలాంటి మనకి రౌండ్ స్కేల్ ఉంటుంది కదా, దీన్ని ఇలా ఈ పాయింట్ ఉంది కదండి మనకి ఎక్కడ మార్క్ వేసాం కదా, ఈ పాయింట్కి మనకి ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్కి కొంచెం వరకు ఇలా మనకి స్ట్రైట్గా ఉండేలాగా చూసుకొని ఇలా ఒక లైన్ అన్న డ్రా చేసుకుంటే మార్క్ అన్నది వేసుకుంటే సరిపోతుంది అనమాట. చూడండి, ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ 1.5 ఇంచ్ అన్నది వచ్చింది అనమాట. అంటే చిన్న సైజ్ బ్లౌజ్కి 1.5 ఇంచ్ అన్నది వచ్చింది. 1.5 ఇంచ్ అండి, 1.5 ఇంచ్ అన్నది వచ్చింది అనమాట. ఎందుకంటే నేను ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి ఎక్స్ట్రా వస్తుంది అనమాట. అంటే పెద్ద సైజ్ బ్లౌజ్ వాళ్ళకి 1.5 ఇంచ్ తీసుకుంటాం కదా, ఆ మెజర్మెంట్ అనేది కనపడుతుందండి. అలా కాదు, ఇక్కడ నుంచి పెట్టుకుంటే మనకి 1.5 ఇంచ్ అన్నది చిన్న సైజ్ బ్లౌజ్ వాళ్ళకి సరిపోతుంది అనమాట. అంటే 30 బిలో ఉన్న సైజ్ వాళ్ళందరికీ 1.5 ఇంచ్ మనకి ఉండాలన్నమాట ఇక్కడ నుంచి ఇక్కడికి. మీకు అలా తెలియకపోతే మీరు డైరెక్ట్గా ఇలా పెట్టేసుకున్నా కూడా సరిపోతుందండి. ఇప్పుడు నేను ఈ రౌండ్ స్క్వేర్ ద్వారా గీసినా కూడా నాకే కరెక్ట్గా వచ్చిందనమాట. నేను ఈ లైన్స్ అన్ని వేయడం వల్ల మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇలా ఈ లైన్ ఉంది కదా, ఇది కరెక్ట్ లైన్ అనమాట. ఈ లైన్ నుంచి చూసుకుంటే 1.5 ఇంచ్ అన్నది ఉండాలండి, 1.5 ఇంచ్. ఇలా కూడా కాదు, మీకు ఇంకా కన్ఫ్యూజ్గా ఉందంటే ఇప్పుడు ఇక్కడ ఉంది కదండి మనకి పైన కుట్టు తర్వాత క్లాత్ వదిలాం కదా, అక్కడ నుంచి మనం టేప్ అన్నది ఇలా నీట్గా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెట్టినప్పుడు చూడండి, మనకి నడుము లూజ్ ఎంతైతే వచ్చిందో ఎగ్జాక్ట్గా అంతే రావాలన్నమాట. అలా వచ్చినప్పుడు మనకి కరెక్ట్గా మనకి ఆర్మ్ హోల్ అనేది కరెక్ట్ తీసుకున్నట్టు అండి. ఇప్పుడు వచ్చేసి మనకి మనకి నెక్ డౌన్ అన్నది చూసుకుందాం. నెక్ డౌన్ వచ్చేసి ఇలా ఆల్తి బ్లౌజ్ నుంచి తీసుకుంటే మనకి 4.5 ఇంచుకి ఒక్క గీత అన్నది తక్కువ ఉందన్నమాట. నేను ఎగ్జాక్ట్గా 4.5 ఇంచే పెట్టుకుంటున్నానండి. మనకి మళ్ళీ పైపింగ్కి పోతుంది కదా, మళ్ళీ పైపింగ్కి క్లాత్ మనకి ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి నేను ఇలా తీసుకుంటున్నాను. ఈ కింద వచ్చేసి నేను 2.5 ఇంచ్ అన్నది తీసుకుంటున్నానండి. పైన మనము 2 ఇంచులు తీసుకున్నాం కదా, కింద కొంచెం నెక్ డీప్ కోసం అన్నది 2.5 ఇంచ్ అన్నది తీసుకుంటున్నాను. ఇలా మనము బాక్స్ టైప్ అన్నది డ్రా చేసుకోవాలి. ఈ బాక్స్లో వచ్చేసి మనకి ఎలా కావాలనుకుంటే అలా చూడండి. ఇలా అంటే కొంచెం మీకు ఇలా వస్తుందన్నమాట. ఇలా కావాలనుకుంటే ఇలా, లేదు మనకి ఇంకొంచెం రౌండ్ రావాలి అనుకుంటే మీరు ఇలా మీకు ఎలా కావాలనుకుంటే అలా అన్నది డ్రా చేసుకోవచ్చు అనమాట. ఇలా కూడా తీసుకోవచ్చండి. మీకు ఏది నీట్గా అనిపిస్తే దాన్ని మీరు మార్క్ చేసుకొని కట్ చేసుకోండి. నేనైతే కింద డ్రా చేశాను కదా, దీన్నే కట్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ టక్స్ పడతాం కదా, ఆ టక్స్ పాయింట్ కోసం నేను ఇక్కడ మార్క్ అన్న చేసుకున్నానండి. ఇలా చూడండి, ఇలా పెట్టేసుకున్నప్పుడు మనకి 7.5 ఇంచ్ ఉంది కదా టక్స్ పాయింట్తో కలిపి, దాన్ని ఇలా మనం మిడిల్కి తీసుకున్నాం అనుకో ఇక్కడ వస్తుందన్నమాట. అంటే మనకి 3.35 ఇంచ్ వస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనకి ఎక్కడ మనము టక్స్ పట్టాలన్నది తెలిసింది కదా. ఇప్పుడు వచ్చేసి మనకి ఎంత హైట్ పట్టాలి అన్నది కూడా చూపిస్తానండి. ఇక్కడ వచ్చేసి మనకి 13.5 ఇంచ్ ఉందన్నమాట బ్లౌజ్ లెంత్ అన్నది. మనకు వచ్చేసి 15 ఇంచులు ఉందనుకోండి బ్లౌజ్ లెంత్ వచ్చేసి మనకి 4 ఇంచులు తీసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ మనకి 13.5 ఇంచ్ ఉంది కాబట్టి నేను 3.5 ఇంచ్ అనేది టక్స్ హైట్ తీసుకుంటున్నాను అనమాట
బ్లౌజ్ లెంత్ని బట్టి టక్స్ లెంత్ అన్నది పెంచుకోవాలండి. ఇటు సైడ్ ఒక 1/2 ఇంచ్కి ఇటు సైడ్ ఒక 1/2 ఇంచ్కి మనం కుట్టేటప్పుడు ఇలా కుట్టేసుకుంటే సరిపోతుందండి 2 సైడ్ల. ఇప్పుడు వచ్చేసి మనము ఎలా అయితే మార్క్ చేసామో యాజ్ టీజ్గా అలానే కట్ చేసుకుందాము. వీడియో అన్నది ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు వీడియో అన్నది నీట్గా అర్థమవుతుందండి. చూడండి, ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ అనేది కట్ చేస్తాం కదా. ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుందామండి. ఇది వచ్చేసి మనకి క్రాస్ కటింగ్ అని చెప్పాను కదండి ఫస్టే. ఈ క్రాస్ కటింగ్ బ్లౌజ్ అన్నది బ్యాక్ పార్ట్ని యూజ్ చేసి ఎలా కట్ చేయాలని నేను చూపిస్తానండి. ఫస్ట్ వచ్చేసి మనకి ఇలా మనము బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో యాజ్ టీజ్గా అలానే పెట్టేసుకొని మార్కింగ్ అన్నది వేసేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇలా మనం మూల వచ్చేసి ఇలా షేప్ పెట్టామనుకోండి మనకి క్రాస్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. మనకి ఇక్కడ పైన వచ్చేసి మనకి ఇలా సమోసా షేప్ ఉండాలన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ అంత డీప్ మనం పెట్టుకోం కాబట్టి ఫ్రంట్ కోసం నేను ఇలా ఒక స్ట్రైట్ లైన్ అన్న డ్రా చేశానండి. ఇలా ఒక లైన్ అన్న డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ అన్నది 2 ఇంచులు పైకి తీసుకోవాలి కాబట్టి, అంటే లెంత్ ఒక 15 ఇంచులు అంతకంటే ఎక్కువ ఉందనుకోండి మనము ఫ్రంట్ పార్ట్ని బట్టి తీసుకోవాలన్నమాట. ఇది చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి నేను 2 ఇంచులకు అన్నది మార్క్ చేసుకుంటున్నానండి. ఒకవేళ పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే ఎలా తీసుకోవాలో కూడా నేను మన వీడియోలలో చూపిస్తానండి. ఇలా మనం ఒక మార్కింగ్ అన్నది వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ నెక్ అన్నది తీసుకుందామండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకి ఆల్తీ బ్లౌజ్లో నుంచి తీసుకోవాలి. ఫస్ట్ ఇలా మనము ఆల్తీ బ్లౌజ్ అన్నది ఇలా పెట్టేసుకోవాలి. ఇలా ఆల్తీ బ్లౌజ్ అన్నది ఇలా పెట్టేసుకున్న తర్వాత మనకు ఇలా స్ట్రైట్ స్కేల్ ఒకటి ఉంటుంది కదండి, ఈ స్కేల్ని మనము కరెక్ట్గా ఇలా పెట్టేసుకున్నా సరిపోతుంది అనమాట. ఇది పర్ఫెక్ట్గా మనకి ఇలా నీట్గా ఉండాలన్నమాట. ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మనకి ఇక్కడ పైన షోల్డర్ చూడండి, ఇక్కడ మనకి 6.25 ఇంచ్ అన్నది ఉందన్నమాట. 6.25 ఇంచ్ అంటే క్రాస్ కటింగ్ కాబట్టి ఒక 1/2 ఇంచ్ మనము తక్కువే పెట్టుకోవాలండి. ఎందుకంటే క్రాస్ కటింగ్ కాబట్టి నెక్ అన్నది డీప్ ఎక్కువ అయిపోతుంది. మనం కట్ చేసేసరికి కరెక్ట్గా వస్తుందండి. మీరు టెన్షన్ ఏం పడనవసరం లేదు. ఒక 1/2 ఇంచ్ మైన మనకి పైకే తీసుకోండి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్ అన్నది ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి ఆర్మ్ హోల్ అన్నది ఫ్రంట్ పార్ట్కి కొంచెం ఇలా ఒక 1/2 ఇంచ్ మైన మనము ఇలా లోపల వరకు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఉక్సులు పట్టి కాజా పట్టి ఎలా మార్క్ చేయాలో కూడా చూపిస్తానండి. ఫస్ట్ వచ్చేసి మనం ఆల్తీ బ్లౌజ్ నుంచి కూడా తీసుకోవచ్చు. ఇలా మనకి కరెక్ట్గా ఇక్కడ నుంచి ఇలా పెట్టామనుకోండి, చూడండి మనకి 3 ఇంచులు అన్నది ఉందన్నమాట. ఇదే 3 ఇంచుల్ని మనము ఇక్కడ పైన కొంచెం ఇట్లా కుట్టుకు వదిలేసుకొని ఇక్కడ నుంచి మనకి 3 ఇంచులకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి ఒక 3/4 ఇంచ్ మైన నేను ఇక్కడ టక్స్ పడతాం కదా, టక్స్ కోసం ఒక 3/4 ఇంచ్ అన్నది వదులుకుంటున్నానండి. అలానే ఒక 1/2 ఇంచ్ అన్నది మనము ఇక్కడ కింద కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు కోసం ఒక 1/2 ఇంచ్ అన్నది ఎక్స్ట్రా వదులుకుంటున్నాను అనమాట. అంటే మనం షేప్ బెల్ట్ జాయిన్ చేస్తాం కదండి, అక్కడ మనకి కుట్టు కావాలి కదా, దానికోసమే వదులుకున్నాను అనమాట. టోటల్ వచ్చేసి మనకి ఇక్కడ నుంచి మనకి 2 ఇంచులు అన్నది పైకి వచ్చిందండి. నార్మల్గా అయితే మనం 1.5 ఇంచ్ పెట్టుకుంటాం కదా, ఇది వచ్చేసి మనకి ఎందుకు 2 ఇంచులు వచ్చింది అన్నది కూడా నేను చూపిస్తాను. చూడండి, ఇలా మనకి ఫ్రంట్ పార్ట్ కంటే బ్యాక్ పార్ట్ అన్నది చూడండి పైకి ఉంది కదా, దీనివల్ల మనకి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మైన ఎక్స్ట్రా వచ్చింది అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి చెస్ట్ పార్ట్ అన్నది మనం ఎలా మార్క్ చేసుకోవాలని చూపిస్తానండి. ఏ సైజ్ బ్లౌజ్ వాళ్ళకైనా కూడా మనకి 2.5 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట. ఇలా 2.5 ఇంచ్కి మార్క్ చేసుకొని వాళ్ళ చెస్ట్ని బట్టి ఇక్కడ మనము 1.35 ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నానండి నేను, ఎందుకంటే చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5 ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాను. దీన్ని వచ్చేసి మనము ఈ పాయింట్ని ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఇక్కడికి వచ్చేసరికి కొంచెం అండి ఎక్కువ పైకి రావద్దు, ఒక 1/2 ఇంచ్ మైన నేను పైకి పెట్టానండి, ఎందుకంటే చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి. ఇప్పుడు మనం ఎలా అయితే మార్క్ చేసామో యాజ్ ఇట్ ఈస్గా అలానే కట్ చేసుకోవాలి. ఇలా మనం కట్ చేసాం కదండి, ఇలా మనకు 2 వైపులా కరెక్ట్గా రావాలనుకుంటే మనకి ఎక్కడికైతే మనం మార్కింగ్స్ పెట్టుకున్నామో అక్కడ ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి, మనకు ఎగ్జాక్ట్గా 2 వైపులా ఒకేలాగా వస్తుంది అనమాట. ఇలా మనం మార్కింగ్స్ అన్నవి చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనకి హ్యాండ్స్ అన్నది తీసుకుంటున్నానండి. హ్యాండ్స్ వచ్చేసి మనకి బటర్ఫ్లై హ్యాండ్స్ అన్నాను కదండి, కాబట్టి హ్యాండ్స్కి అన్నది మనకి ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు.
మనం ఆల్తి హ్యాండ్ కంటే మనకి ఒక హాఫ్ ఇంచ్, ఒక 1 ఇంచ్ పైకే తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఫస్ట్ వచ్చేసి మనకి ఇలా హ్యాండ్స్కి వచ్చేసరికి ఇలా 4 మడతల వైపు మర్చుకోవాలన్నమాట. ఇలా ఫస్ట్ మనకు హ్యాండ్స్కి ఎప్పటికైనా మనకి 4 మడతల మీద ఉండాలండి. ఇలా 4 మడతలు మర్చుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం ఆల్తి జాకెట్ తీసుకొని ఆల్తి జాకెట్ యొక్క హ్యాండ్ లెంత్ అన్నది చెక్ చేసుకోవాలండి. ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చేసరికి మనకి 4.5 ఇంచ్ అన్నది ఉందన్నమాట. 4.5 ఇంచుని ఇక్కడ కింద కుట్టు కోసం వదులుతున్నానండి నేను ఒక హాఫ్ ఇంచ్ పైన. అదే 4.5 ఇంచుని ఇక్కడ పెట్టుకుంటున్నాను అనమాట. 4.5 ఇంచ్ పెట్టుకుంటున్నాం కదా, దీన్ని ఒక హాఫ్ ఇంచ్కి నేను కుట్టు కోసం కూడా దీంట్లోకే పెట్టుకున్నాను అనమాట. అంటే హ్యాండ్ లెంత్ వచ్చేసి 4 ఇంచులు పెట్టుకున్నాను. అంటే మనకి హ్యాండ్ లెంత్ వచ్చేసి దీనికి 4.5 ఇంచ్ ఉంది కదా, నేను ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది తగ్గించాను అనమాట. మీకు కావాలనుకుంటే 1 ఇంచ్ కూడా తగ్గించుకోవచ్చు, అంటే 3.5కైనా పెట్టుకోవచ్చు అండి. ఈ మూడిట్లో ఏదైనా తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ ఎంత అయితే పెట్టుకున్నామో మనము లెంత్ అన్నది మనం కింద కుట్టుతో కూడా కలిపి 5 ఇంచులు వచ్చింది కదా, అదే 5 ఇంచుని మనము ఇక్కడ కూడా ఇలా మార్క్ చేసుకొని ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేసుకోవాలి. ఇలా ఒక లైన్ అన్న డ్రా చేసుకోవాలండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకి హ్యాండ్ లెంత్ వచ్చేసి టోటల్ 5.5 ఇంచ్ ఉంది కదండి, 2.5 ఇంచ్ అన్నది కిందకి డౌన్కి తీసుకుంటున్నానండి నేను. 2.5 ఇంచ్ అంటే హాఫ్కి తీసుకుంటున్నాను అనమాట. ఒకవేళ మీకు ఆల్తి బ్లౌజ్ నుంచి కూడా తీసుకోవచ్చు అండి. ఇలా ఆల్తి బ్లౌజ్ ఉంది కదా, దీన్ని డైరెక్ట్గా ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇలా పెట్టేసుకొని మనకి ఇక్కడ కరెక్ట్గా పెట్టుకున్నాం కదా మనము కుట్లలేక లేకుండా, దీన్ని కూడా ఇలా కరెక్ట్గా పెట్టేసుకున్నా కూడా సరిపోతుంది అనమాట. చూడండి, ఇలా కూడా తీసుకోవచ్చు. ఇక్కడికి మనకి హాఫ్ ఇంచ్ వచ్చింది అనమాట. ఒకవేళ అలా తేడా వస్తుంది అనిపిస్తే ఆల్తి బ్లౌజ్ నుంచి డైరెక్ట్గా తీసుకున్నా సరిపోతుందండి. అలానే మనకి ఆర్మ్ హోల్ ఎలా డ్రా చేసుకోవాలంటే ఇక్కడ నుంచి మనకి ఇలా 6.5 ఇంచ్కి మనకి బ్లౌజ్ నడుము లూజ్ ఉంది కదండి, అదే 6.5 ఇంచ్ని ఇక్కడికి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి మనకి 2 ఇంచులు ఎక్స్ట్రా కుట్ల కోసం తీసుకోవాలి. అలానే కింద హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇక్కడ నుంచి మనము ఇలా టైట్గా ఇలా పట్టేసుకున్నాం అనుకోండి, 5.5 ఇంచ్ అన్నది ఉందన్నమాట. అదే 5.5 ఇంచ్ని ఇక్కడ హ్యాండ్ లెంత్కి పెట్టేసుకోవాలి. 5.5 ఇంచ్ కాదండి, నేను 5.5 ఇంచ్ తీసుకుంటున్నానండి. ఎందుకంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి పెడుతున్నాం కదా, దానికోసం ఒక 1/2 ఇంచ్ అన్నది నేను లూజ్ పెడుతున్నాను అనమాట. ఇలా పెట్టేసుకొని ఇలా 2 ఇంచులకి ఇలా ఒక కుట్ట అన్నది వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని వచ్చేసి మనం ఇలా హ్యాండ్ నార్మల్గా మనం ఎలా అయితే మార్క్ చేస్తామో డ్రా చేస్తామో యాస్టిస్గా అలానే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసిన తర్వాత ఇలా సెంటర్లో మనం ఒక మార్క్ అనేది ఇలా పెట్టేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి మనకి షేప్ బెల్ట్ డ్రా చేసుకుందామండి. షేప్ బెల్ట్కి వచ్చేసి మనకి నేను ఇక్కడ తీసుకుంటున్నాను అనమాట. షేప్ బెల్ట్ కూడా మీరు ఆల్తి బ్లౌజ్ నుంచి అయినా తీసుకోవచ్చు. అలా కాదు అనుకుంటే మీకు ఇలా మనం బ్లౌజ్ ఆల్రెడీ కట్ చేసాం కదా, దీన్ని బట్టి కూడా తీసుకోవచ్చు అనమాట. ఇలా చూడండి, మనకి ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకున్న తర్వాత మనకి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఎంత పైకి ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఇలా చూడండి, మనకి ఇక్కడ కొంచెం పైకి వెళ్ళిపోతుంది కదా కుట్టు అన్నది, ఇలా కొంచెం పైకి ఇలా కుట్టుకు పెట్టేసుకొని ఇలా చూడండి ఇలా చెక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి 2.5 ఇంచ్ ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకి కింద కుట్టుకు అన్నది ఇక్కడ మనకి కుట్టుకుంది కాబట్టి సరిపోతుందండి. అలా మనకి పైన మాత్రం దీనికి మనకు షేప్ బెల్ట్ కూడా కుట్టుకు తీసుకోవాలనుకుంటే టోటల్గా 3 ఇంచులు తీసుకుంటే సరిపోతుందండి. మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. ఇంకోసారి చెప్తాను చూడండి, మనకి ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ షేప్ బెల్ట్ జాయిన్ చేసినప్పుడు ఇక్కడ కుట్టుకు పైకి వెళ్ళిపోతుంది కదా క్లాత్, అందుకని ఇది ఫోల్డ్ చేశాను అనమాట. అలానే మనకి షేప్ బెల్ట్ కూడా మనకి పైన కింద కుట్లలేక కావాలి కదండి, ఇక్కడ కింద కుట్టులేక మాత్రం ఇది కూడా మనకి కుట్లలేక వెళ్ళిపోతుంది కాబట్టి కింద సరిపోతుంది అనమాట. పైన మనకి కుట్టులేక కావాలి కాబట్టి నేను ఇక్కడ నుంచి తీసుకుంటున్నానండి. ఇలా తీసుకుంటే మనకి 3 ఇంచులు అన్నది ఇటు సైడ్ షేప్ బెల్ట్ సరిపోతుందండి. అలానే ఇటు సైడ్ వచ్చేసి మనకి 3.5 ఇంచ్ సరిపోతుందండి. ఎందుకు అటు సైడ్ కుట్టులేక తీసుకున్నారు, ఇటు సైడ్ కుట్లలేక తీసుకోవట్లేదు అంటే ఇటు సైడ్ మనకు ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ అన్నది బ్యాక్ పార్ట్ కంటే పైకి ఉంది కదండి, కాబట్టి నేను 3.5 ఇంచ్ తీసుకుంటున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి 3.5 ఇంచ్కి ఇలా మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఈ లెంత్ అన్నది ఎలా తీసుకోవాలంటే మనం బ్యాక్ పార్ట్ ఎంతైతే తీసుకున్నామో అంత పెట్టుకుంటే సరిపోతుందండి. 6.5 ఇంచ్ అనేది మనకి నడుము లూజు, ఒక 1 ఇంచ్ అన్నది ఎక్స్ట్రా, 2 ఇంచులు అనేది కుట్లలేక కదా, టోటల్ వచ్చేసి మనకి 9.5 ఇంచ్ అనమాట. అదే 9.5 ఇంచులు మనం ఇక్కడ తీసుకుంటే సరిపోతుందండి. ఇటు సైడ్ వచ్చేసి మనకి 3 ఇంచులు ఉంది కదా, అదే 3 ఇంచుల్ని ఇక్కడ ఎగ్జాక్ట్గా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనకి
ఈ సెంటర్ మనం ఎలా తీసుకోవాలంటే ఇక్కడ 2.5 ఇంచుకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మీకు ఒకవేళ డౌన్ కావాలనుకుంటే డౌన్కి తీసుకోవచ్చు అండి. ఒకవేళ లేదు అనుకుంటే కొంచెం స్ట్రైట్గానే తీసుకున్నా సరిపోతుంది అనమాట. నేను కొంచెం డౌన్ అన్నది ఇలా తీసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసేసుకోవాలి. చూడండి, షేప్ బెల్ట్ అన్నది మనకి ఇటు సైడ్ ఇలా మార్క్ పెట్టుకుంటే ఇటు సైడ్ కన్నా తెలిసిపోతుంది. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, అలానే హ్యాండ్స్ మనకి షేప్ బెల్ట్ అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.